ఇప్పుడు మనం క్రిస్పీ కొరియన్ ప్రాన్స్ చేస్తున్నాము. ఇక్కడ ప్రాన్స్ ఆల్రెడీ వాష్ చేసి రెడీగా ఉన్నాయి. ఎప్పుడైనా సరే సీ ఫుడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా నిమ్మరసం వేసుకోవాలి. అలాగే సాల్ట్, కొంచెం ప్రాన్స్కి సాల్ట్ పడుతుంది. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేయాలి. ఇక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్ కూడా ఒక్కసారి నేను మీకు చెప్పేస్తాను చూడండి. కార్న్ఫ్లవర్, మైదా, రెడ్ చిల్లీ పేస్ట్, టమాటో కెచప్, హనీ, ఆయిస్టర్ సాస్, కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, నువ్వులు, లైట్ సోయా సాస్, స్ప్రింగ్ ఆనియన్స్. సో ఇప్పుడు నిమ్మరసం, ఉప్పు వేసి కలుపుకున్న తర్వాత 1 స్పూను కార్న్ఫ్లవర్, 1 స్పూను మైదా. ఎక్కువ ఉండొద్దు కోటింగ్, లైట్గా కలుపుకోవాలి. ఇలా కొంచెం డ్రైగా ఉండాలి. ఎక్కువ పిండి అవసరం లేదు, లైట్గా అలా తడిగా ఉండాలన్నమాట. మనం క్రిస్పీగా చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు ఎక్కువ కూడా మిక్స్ చేయకూడదు. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఒక ప్లేట్ తీసుకొని ఇందులో కార్న్ఫ్లవర్, మైదా రెండింటిని బాగా మిక్స్ చేసేయండి. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న కార్న్ఫ్లవర్, మైదా ఇంకా నిమ్మరసం, ఉప్పు వేసాం కదా, ఈ ప్రాన్స్ ఒక్కొక్కటి తీసుకొని జస్ట్ డ్రై కోట్ చేసుకోవాలి. కార్న్ఫ్లవర్, మైదాలో ఇలా. సో ఇలా దేనికి అదే మంచి కోట్ చేసుకోవాలన్నమాట. చక్కగా పిండి పట్టుకుంటుంది. జాలి తీసుకొని ఇందులో వేసేసుకోండి. ఎక్స్ట్రా పిండి అంతా కిందకు వచ్చేస్తుంది. ఒక ప్లేట్ కూడా తెచ్చి పెట్టేసుకుందాం మనం. మిగిలిన వాటిని కూడా అన్నిటిని ఇలా కోట్ చేసేసుకోండి. నూనె మటుకి సూపర్ హాట్ ఉండాలి, లేదంటే కోటింగ్ వచ్చేస్తుంది అనమాట చల్ల దాంట్లో వేసేస్తే. నూనె మంచిగా వేడవ్వాలి. ఒకటి వేసి చూద్దాం. సో నూనె వేడిగా ఉంది. ఇప్పుడు ఇవన్నీ మనం ఒకదాని తర్వాత ఒకటి ఇలా వేసేస్తాం. క్రిస్పీగా చేస్తున్నాం కాబట్టి డబల్ ఫ్రై చేస్తే సూపర్ క్రిస్పీ అవుతుంది. సో ఫస్ట్ ఒకసారి సగం ఫ్రై అయ్యాక తీసేసి మళ్ళీ ఫ్రై చేయాలి. ఎప్పుడైనా సరే డబల్ ఫ్రై చేసేటప్పుడు ఫస్ట్ ఫ్రై చేసిన తర్వాత మనం తీస్తాం కదా, చల్లగా అయిపోవాలి. అది చికెన్ అయినా, ప్రాన్స్ అయినా, వెజ్ స్నాక్ అయినా, ఏదైనా సరే చల్లగా అయిన తర్వాత ఆయిల్ని ఎక్కువ మళ్ళీ హీట్ చేసి అప్పుడు ఫ్రై చేస్తే కనుక క్రిస్పీగా వస్తుంది. సో ఇవి సగం ఫ్రై అవ్వడానికి ఒక 2 మినిట్స్ అన్న పడుతుంది కదా. ఈ లోపల ఇక్కడ ఉన్న సందడంతా తీసేసి మనకి ఏది అవసరమో అదే ఉంచుకుందాం. సగం ఫ్రై అయిన తర్వాత ఇలా ప్లేట్లోకి తీసేసుకొని, రొయ్యలు చల్లగా అవ్వాలి, నూనె వేడిగా అవ్వాలి. సో ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దాం. మళ్ళీ నూనె బాగా వేడెక్కింది. ఇప్పుడు ప్రాన్స్ని ఇందులో వేసి ఇప్పుడు మంచి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని రెడ్ చిల్లీ పేస్ట్ 1 టేబుల్ స్పూను, ఇందులో ఆయిస్టర్ సాస్ 1 టీ స్పూను, లైట్ సోయా సాస్, ఇందులో కూడా ఉప్పు ఉంటుంది, టమాటో కెచప్, హనీ 1 టీ స్పూన్ వేసి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం తయారు చేస్తుంది కొరియన్ సాస్ అన్నమాట. ఇందులోనే
సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసేసుకోవాలి. కొరియన్ సాస్ తయారు చేసేసాం మనం. ఇప్పుడు పక్కన ఇంకొక ప్యాన్ రెడీగా ఉంది. వాక్ వేడిగా ఉంది. ఇందులో మనం నువ్వులు వేసి కాస్త వేగనివ్వాలి. జస్ట్ టోస్ట్ చేసుకోవాలి నువ్వుల్ని. కొంచెం టోస్ట్ చేసుకున్న తర్వాత కొద్దిగా నువ్వుల్ని తీసి పక్కన పెడుతున్నాను గార్నిష్ కోసం. ఇప్పుడు ఈ సాసెస్ని ఈ ప్యాన్లో వేసేసుకోవాలి. జస్ట్ ఇలా లైట్గా ఒక ఉడుకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలంటే అస్సలు వాటర్ వేయకూడదు. ఫ్రై చేసుకుంటున్న ప్రాన్స్ని చూడండి ఎంత క్రిస్పీగా అయ్యాయో. తీసి ఈ సాస్లో వేసేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసేయండి. క్రిస్పీ కొరియన్ ప్రాన్స్ రెడీ. ఆహా, అసలు భలే క్రిస్పీగా ఉంటాయి. లైట్ స్వీట్తో మనం ఇందులో చిల్లీ పేస్ట్ వేసాం కదా, స్వీట్గా స్పైసీగా బాగుంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ఫైనల్గా బౌల్లోకి తీసుకోవడమే. లెట్యూస్తో నేను ప్లేట్ రెడీగా పెట్టుకున్నాను. సో ఫైనల్గా మనం పక్కన పెట్టుకున్న నువ్వులతో కొంచెం అలా గార్నిష్. అండ్ స్ప్రింగ్ ఆనియన్స్. క్రిస్పీ కొరియన్ ప్రాన్స్ తయారీ విధానం. ముందుగా రొయ్యల్లో నిమ్మరసం, ఉప్పు, కార్న్ఫ్లవర్, మైదా వేసి బాగా కలిపి కార్న్ఫ్లవర్ మైదాలో ఒకసారి డ్రై కోట్ చేసుకొని వేడిగా ఉన్న నూనెలో సగం వేగాక బయటికి తీసి మళ్ళీ నూనె బాగా వేడి చేసుకొని రెండోసారి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో రెడ్ చిల్లీ పేస్ట్, ఆయిస్టర్ సాస్, లైట్ సోయా సాస్, టమాటో కెచప్, తేనె వేసి బాగా కలిపి వెల్లుల్లి కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఓక్ పెట్టుకొని అందులో నువ్వుల్ని వేయించుకొని సగం నువ్వులు పక్కకు తీసుకొని తయారు చేసుకున్న సాసెస్ అన్ని వేసి ఒక ఉడుకు వచ్చిన తర్వాత వేయించుకున్న క్రిస్పీ ప్రాన్స్ అందులో వేసి కలిపి ప్లేట్లోకి తీసుకొని కాస్త నువ్వులు, స్ప్రింగ్ ఆనియన్స్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన క్రిస్పీ కొరియన్ ప్రాన్స్ రెడీ అవుతాయి.